స్పైడర్ వెబ్ ఇప్పుడు ఇదే బిగ్ టాపిక్. రష్యా అధ్యక్షుడు పుతిన్ను భయపెట్టిన దండయాత్ర ఇదే. యుద్ధానికి యుక్రెయిన్ ఇచ్చిన ప్రతీకారపు దెబ్బతో పుతిన్ వణికిపోతున్నారు. పిల్లల్ని వేటాడిన రష్యా బాంబులపై ఇప్పుడు ప్రతిచర్యగా యుక్రెయిన్ బాంబులు పేలడం తీవ్ర చర్చకు దారితీసింది. రష్యా గుండెల్లోకి జారుకున్న గూడు లాంటి సూక్ష్మ డ్రోన్ల దండుదాటికి రష్యా వైమానిక స్థావరాల్లో దడ పుట్టించింది. స్పైడర్ వెబ్ అనే రహస్య యుద్ధ ప్రణాళికతో యుక్రెయిన్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. చిన్న చిన్న షెడ్డులలో దాగిన డ్రోన్లు ట్రక్కుల్లో ప్రయాణించాయి. శత్రుగుడికి చేరగానే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రష్యా బాంబర్లపై దాడి చేశాయి. ఈ తెలివైన ఆలోచనను చూసి ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. ఇది యుద్ధ వ్యూహాలపై ఓ కొత్త అధ్యాయం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా ఎయిర్ బేస్లను యుక్రెయిన్ ఛేదించడం నిజంగా ఎవ్వరూ ఊహించినది. ఇంతకీ రష్యా ఎంతో సమర్థవంతంగా కాపాడుకుంటున్న బాంబర్లను యుక్రెయిన్ డ్రోన్లు ఎలా ధ్వంసం చేశాయి? ఈ దెబ్బ తర్వాత పుతిన్ ఎలా ప్రతీకారం తీర్చుకోనున్నారు? ఈ యుద్ధం మరింత అగ్నిగుండంగా మారనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రపంచాన్ని వేధిస్తుంది. స్పైడర్ వెబ్ అనే ఈ ఆపరేషన్ ఎలా జరిగిందో తెలుసుకుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ముఖ్యంగా చెక్క సాయంతో కొన్ని షెడ్లను యుక్రెయిన్ తయారు చేసింది. వాటిని సైలెంట్గా ట్రక్కుల్లో రష్యా వైమానిక స్థావరాల దగ్గరికి తరలించింది. అక్కడ వాటిని ఎక్కడెక్కడో దాచి ఉంచారు. షెడ్ల పైకప్పులను ఎత్తగానే లోపల అమర్చిన విపివి డ్రోన్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఇవి చిన్నవైనా చిత్తయ్యేలా పంజా విసిరాయి. రష్యా కాపలా కాస్తున్న ఎయిర్ బేస్లలోకి అవి ప్రవేశించాయి. స్ట్రాటజిక్ బాంబర్లపై నేరుగా దాడి చేశాయి. వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలాయా బేస్పై విరుచుకుపడ్డాయి. అక్కడ తుఫాన్ వానలా వినిపించిన పేలుల శబ్దం, ఆకాశంలో ఎగిరిపడిన మంటల జ్వాలలు రష్యా గగనతలాన్ని కుదిపేశాయి. Tu-95, Tu-22 లాంటి మిసైల్ బాంబర్లు మంటల్లో చిక్కుకుపోయాయి. ఒక్క బెలయా మాత్రమే కాదు, ఇవానోవో, అమూర్ ప్రాంతాల్లోని 4 వైమానిక స్థావరాలు స్పైడర్ వెబ్ వలలో చిక్కాయి. ఈ దాడులు ఎక్కడా బయట నుంచి జరగలేదు. ఇవన్నీ కూడా రష్యా గడ్డపైనే మొదలయ్యాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరం వెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్లు కాదు. పైగా బాలిస్టిక్ క్షిపణులు కూడా కాదు. ఇవి దగ్గరలో నుంచే దాడి చేయగలిగిన FPV డ్రోన్లు. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ దాడిని అంగీకరించింది. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లను తిప్పికొట్టామని చెప్పిన రష్యా విమానాలు కాలిపోయినట్లు మాత్రం ఒప్పుకుంది. రష్యా మీడియాలోనూ ఈ దాడి వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. మొత్తానికి స్పైడర్ వెబ్ ఆపరేషన్ పుతిన్కు నిద్ర పట్టకుండా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దెబ్బ పుతిన్ గుండెకి నేరుగా తాకినట్లయింది. స్పైడర్ వెబ్ దాడితో రష్యా వైమానిక దళం ఒక్క అడుగు కాదు, 100 అడుగులు వెనక్కి వేసిందన్న వాస్తవాన్ని పుతిన్ అంగీకరించలేకపోతున్నారు. బాంబర్లు కాలిపోవడం అంటే యుక్రెయిన్ ఇక తన ఇంటి గుమ్మం దాటి వచ్చినట్టేనని పుతిన్కు అర్థమైంది. అందుకే ఇప్పుడు క్రెమ్లిన్లో భయమే కాదు, కోపం కూడా గర్జిస్తోంది. రష్యా ఇంటెలిజెన్స్ యంత్రాంగానికి ఇది ఊహించని ఎదురు దెబ్బ. ఇంతకీ ఆ షెడ్లు రష్యాలోకి ఎలా వచ్చాయన్నది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది. ఇటు పుతిన్ ప్రతీకారం కోసం రెడీ అవుతున్నారు. మళ్ళీ ఊహించని స్థాయిలో బలాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో కొత్త దాడులకు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సైబర్ యుద్ధం, పవర్ స్టేషన్లపై దాడులు లేదా స్పెషల్ ఫోర్సెస్ దాటి వెళ్లే మిషన్లు కూడా మొదలవుతాయన్నది విశ్లేషకుల హెచ్చరిక. ఇక ఈ దెబ్బకి పుతిన్ ఎలా బదులు చెబుతారన్నది ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.